మన జీవితంలో అనేక విషయాల్లో మనము నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు మంచి జరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు బట్టి నష్టాలు, కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే డెసిషన్ అనేది చాలా కీలకమైనది, నిర్ణయం అనేది చాలా కీలకమైనది. మన నిర్ణయము తెలివైనదిగా ఉండాలి, వైజ్ డెసిషన్గా ఉండాలి. మరి ఎప్పుడు మన డెసిషన్ వైజ్ డెసిషన్ అవుతుంది అంటే, క్రైస్తవులంగా మనం చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా మన డెసిషన్ ఉంటే ఆ డెసిషన్ ఖచ్చితంగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది తెలివైన నిర్ణయంగా ఉంటుంది. ఇప్పుడు మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఎలాగంటే 2 మార్గాలు. ఒకటి, బైబిల్ని చదవడం ద్వారా మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాలనుకున్న, తెలియచేయాలనుకున్న ఉద్దేశం అంతా కూడా బైబిల్లో వ్రాయించి పెట్టాడు. కాబట్టి బైబిల్ చదవడం ద్వారా మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోగలం. రెండవది, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు.